జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. టెలివిజన్ ఒకటి డిబేట్ అండి. దానిలో ఒక వైసీపీ సపోర్టర్ అనలిస్ట్ అని చెప్పుకుంటారు. అది ఏమంటాడంటే నాకు ఏం క్వశ్చన్ చేసిండంటే, తిరుపతి దేవస్థానము లడ్డు ప్రసాదం లోపల బీఫ్ పిగ్ పోర్క్ కూడా కలిపినరు, వాళ్ళ ఫిష్ ఆయిల్ వాడినరు, నెయ్యి లోపల 20% కంటే ఎక్కువ లేదని ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల రిపోర్ట్స్ చూపెట్టింది. టెలివిజన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రిపోర్ట్స్ చూపెట్టింది, ల్యాబ్ రిపోర్ట్స్. అది కూడా రిపీటెడ్ ల్యాబొరేటరీస్ అనమాట. ఇండియాలో కాదు, ఈవెన్ అబ్రాడ్ ఫారిన్లో కూడా మన భారతదేశం అంత ప్రముఖమైన పేరు ఉన్నటువంటి విదేశీయులు కూడా దాని నుంచి టెస్ట్ చేయించుకుంటారట. ప్రపంచ ప్రఖ్యాతిగా చెందినటువంటి పెద్ద ల్యాబొరేటరీస్ అని రిపోర్ట్స్ అని చెప్పారు. అయితే ఏంటంటే మరి అదే అట్లా అవుతుంటే మరి నిజంగా అది ఎవిడెన్స్ బయట పెట్టండి అంటాడు. మెయిన్ స్ట్రీమ్లో మీడియాలో ల్యాబ్ రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు చూపెట్టిండు, ఇంకా వాళ్ళ టీడీపీ మినిస్టర్ కూడా చూపెట్టిండు. అలా సోషల్ మీడియాలో టెలివిజన్లో రిపోర్ట్స్ చూపెడుతూనే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆధారాలు ఉంటే చూపెట్టండి అని ఈయన మళ్ళీ అడుగుతాడు. మరి కళ్ళు దుబ్బినేవో తెలియదు, మనకు తెలియదు, చూడలే కావచ్చు. సరే, ఆయన క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నిజంగా ఇది జరిగి ఉండేది ఉంటే 5 years జల్గారెడ్డి యొక్క రెజిమ్ లోపల ఇటువంటి కనుక పెద్ద స్కామ్స్ కనుక జరిగి ఉండేది ఉంటే, ప్రసాదం లోపల ఇటువంటి అడల్టరేషన్ జరిగేది ఉంటే, బీఫ్ను పోర్కు కనుక అడల్టరేషన్ జరిగేది ఉండేది ఉంటే, వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అధర్మారెడ్డిని వాడిని చైర్మన్గా ఉన్నటువంటి వాడు సీఎం చుట్టప్పుడు వాడు సుబ్బారెడ్డి వాడి పేరు వాడు ఇంకా ఈ సీఎం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉండేది ఉంటే వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ ఎందుకు చేయలేదు, లీగల్ యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తాడు. నోయింగ్ ఫుల్లీ వెల్ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగింది తెలుసా? అంత ధైర్యంగా ఎందుకు క్వశ్చన్ చేశాడు? బికాస్ హీ నోస్ ఫుల్లీ వెల్ చంద్రబాబు నాయుడు ఇస్ కవర్డ్, పిరికివాడు. చంద్రబాబు నాయుడుకు గట్స్ లేవు, ధైర్యం లేదు. మళ్ళీ మోరోవర్ ఈజ్ ఎ సెక్యులర్, వెరీ బిగ్ సెక్యులర్ కదా చంద్రబాబు నాయుడు కూడా. కాబట్టి మైనార్టీస్ ఓట్లు పోతాయని భయపడి ఎటువంటి యాక్షన్ తీసుకోడు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కాంట్రాక్టర్ థామస్ ఆట వాడు లడ్డు కాంట్రాక్టర్. అయితే వాడికి ఇంకా బీకెళ్ళదట. ఇప్పుడు వచ్చి 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అర్థం ఉండదు సీఎం అయ్యి. ఇంకా యాక్షన్ ప్రక్షాళన చేస్తానని మొదలుపెట్టిండు. మరి ఏ ప్రక్షాళన చేసిండో నాకు తెలియదు. మరి జనానికి కనీసము ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడతారు కదా. ఇన్ని రోజులపై నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా కదా, సోషల్ మీడియాలో పెడతా కదా, మీరు వెబ్సైట్లో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ చూపెట్టండి, డిస్ప్లే చేయండి. జనాలు చూసి పాస్ ఆన్, వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుని జనాలు మెసేజ్ పాస్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, చూస్తారు. మరి ఏం చేస్తాను, ఇంతవరకు ఇది చేసినాము, ఇక ముందు ఇది చేస్తాము, ఇంకా ఇన్ని రోజుల్లో ఇది చేయాల్సినది, ఇది మిగిలింది, ఇంత టైం పడుతుంది అని చెప్తా కదా. గొప్ప మేధావి అని చెప్తారు కదా. మళ్ళీ అయితే ఏంటంటే అక్కడ దేవుని ప్రసాదం లోపల బీఫ్ ఆవుది ఎద్దు మాంసం పెట్టిందంటే అది ఎంత మహాపాపం. అది హిందువులు జాతులు పాపంకి నిష్కృతి లేదంటారు అన్నట్టు. గౌ విశ్వస మాత్రమని సనాతన ధర్మం చెప్తుంది. దాన్ని విశ్వసించే వాళ్ళు హిందువులు. శ్రీనివాసునికి నైవేద్యం పెట్టే లడ్డు లోపల అక్కడ డైరెక్ట్ మనం తిని మనం పవిత్రత భంగపోయింది, హిందువులు బాధపడగాలి. దేవునికి నైవేద్యం పెట్టే లడ్డు లోపల బీఫ్ కలుపుతారా? నీకు మంచి దొరకకుండా అసలు ప్రొడక్షన్ చేయొద్దు కదా. అది కాదు, అంతకుముందుకు ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఆవు నెయ్యి కీ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన తీసేసిండ్రట. ఎందుకు తీసేసిండ్రో చెప్పిండ్రా? ఇంత కుట్రిపూరితంగా జరిగింది అన్నట్టే కదా. కేవలం మీరు శ్రీవాణి ట్రస్ట్ పెట్టుకుని మీరు మూడంతా డబ్బులు దోచుకున్నారు. ఆ స్కామ్ను మొత్తం తీసి శిక్ష పడేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుందనే నమ్మకము జల్గారెడ్డి అండ్ టీంకు ఇక్కడే కాదు, ఇండియా మొత్తంలో పడి కూడా దోపిడీలు చేసుకున్నటువంటి మాఫియా గ్యాంగ్స్కు, గుండాలకు, దోపిడీదారులైనటువంటి మొత్తం శాబిల్ ఎరికినటువంటి ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పీకలేదు, వాళ్ళు ఏం చేయలేరు, 10 ఏళ్ళ లోపల ఏం పీకలేదు, ఇక ముందు కూడా ఏం పీకలేడు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా కూడా ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ ఎంత, అది 2 లక్షల కోట్ల స్కామ్, అది టెలిఫోన్ స్కామ్. అది దానిలో ఏం మనకి సరైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళని మొత్తం కేసు డిస్మిస్ చేసింది. వాళ్ళు మంచిగా నిరపరాధులు, అమాయకులని బయటకు వచ్చేసిండ్రు. మన కనిమొళి, ఏఎం రాజా గారు,
ఇక్కడ ఇక్కడ ఓవైసీ కూడా డైరెక్ట్గా బండబూతులు తిట్టిండు, అయినా కూడా చెవులు దుబ్బినాయట. జ్యుడిషియరీ ఇక్కడ హైదరాబాద్ హైకోర్టు కట మనకి సాక్ష్యాలు దొరకలేదట జడ్జిలకు. నవ్వుతారు ఎవరైనా ఉంటే. మాకు గడ్స్ లేవు, మేమైతే మేము అమ్ముడు పోయినాము, లేకపోతే మాకు ధైర్యం లేదా అని అని మేము ఈ కేసును మేము డీల్ చేయమని అని చెప్పుకోవాలి. నాలాంటి మామూలు మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పెట్టి జైలు పంపించమంటే పంపించగలుగుతారు. వాడు కౌన్సిల్ ఏడా పుట్టింది, ఎక్కడ కన్నారు అని అడిగిండు వాడు. అదట మొత్తం ప్రెస్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. అదట ఎవిడెన్స్ కదా అది. అది 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 టెలివిజన్ వచ్చినటువంటి దాన్ని ఆ ఫుటేజ్ తీసుకుంటే అది ఎవిడెన్స్ కదా. దాని మీద మనం జైలు శిక్ష పడదా? హిందువుల మనోభావాలు హత్య చేసినందుకు మరి వాళ్ళ మనోభావాలు హత్య అయిందని చెప్పి జైలు పంపిస్తారు కదా. మరి 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 రాజా సింగ్ జైలుకి పంపించారు కదా. వీడు కూడా జైలు వేయడానికో మరి అక్బర్ ఉమేష్ గారు కదా పోయింది. ఏంటంటే అసలే పంపించకుంటే మళ్ళీ ఆయన తూతు అంటారు అని చెప్పి కొన్ని రోజులు పంపి ఇప్పుడు అల్లుడిలాగా జైల్లో ఉంచుకొని ఏ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చి తర్వాత మళ్ళీ బయటకు పంపించారు. అంటే మేము పీకినాం మేము అని చెప్పి చెప్పడానికి. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 10 బట్టి 10 లోపల సెంట్రల్ గవర్నమెంట్ మరి మొత్తం భారతదేశంలో ఉండే టెంపుల్స్ అన్నింటినీ కూడా హిందూ సంస్థలకే స్వాధీనం చేస్తున్నాము. వాళ్ళు తీసుకొని మీరే నిర్వహించుకుని మీ పీఠాధిపతులు ఉన్నారు, మీ స్వాములు ఉన్నారు, మీ గురువులు ఉన్నారు, మీ సంస్థలు ఉన్నాయి, మీ భక్తులు ఉన్నారు. ఏ ఊర్లో భక్తులు ఆ ఊళ్ళో కమిటీలు వేసుకొని మీరే దేవాలయాలు నిర్వహించుకోండి అని చెప్పి ఒక జీవో పాస్ చేసి మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్? అది చేసేది ఉంటే ఇవాళ ఈ ధర్మం జరగకపోదా? ఇలా తిరుమల శ్రీనివాసుని పవిత్రత దేవునికి అతీతుడు, దేవునికి పవిత్రత భంగం అవుతుందని కూడా అంటాడు. అరే హౌలే, దేవుని పవిత్రత భంగం అయ్యేదరా? భక్తుల యొక్క భావనభావాలు భంగమైనవి, భక్తులకు పవిత్రత అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు బీఫ్ కలిపిన పోర్క్ కలిపిన లడ్డూలు తిన్నాము అంటే అది మాకు చుట్టుకున్నట్టే కదా. మా యొక్క సెంటిమెంట్, మా యొక్క ఫీలింగ్స్ హర్ట్ అయినట్టే కదా. మేము బీఫ్ తింటామా? మేము పోర్క్ తింటామా? గౌ విశ్వాసం మాత్రమే నమ్మే ధర్మం మాది. ఇప్పుడు మా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ప్రతి సంవత్సరం తిరుమల పోతారు. లడ్డు తెచ్చిన అవసరం నేను కూడా తిన్నా. అందరూ తిన్నారు, 4 కోట్ల మంది తిన్నారు. మరి 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 ఇప్పుడు మా మనోభావాలకు విలువ లేదా? ఇది జస్ట్ ఎలిగేషన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టి నేను మేము ఇన్వెస్టిగేషన్ చెప్తాను. ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చెప్తాను సీఎం చంద్రబాబు నాయుడు? ఫస్ట్ ప్రైమా ఫేసి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ కౌంటర్లు ధర్మారెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయాల్సి ఉండాలా లేదా? నువ్వు వాడు ఇమీడియట్గా వాడు కాంట్రాక్టర్ తీసిపడేసినావా? కొత్త కాంట్రాక్టర్ నియమించబడ్డా? దట్ వీడియో ఉన్నావు, అది మాకు తెలియదు. అక్కడ వాడు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ వాడు పైన వాడు ఇంట్లో తిరుమలలో కూడా పైన తుర్కులకు జాబులు ఇచ్చిండు వాడు. ఈ 2 పర్సెంట్ మొత్తం వాడిని ఒక్కడోళ్ళకి ఇచ్చుకునేది అంటే వాళ్ళు తిడతారని చెప్పి వాళ్ళ కూడా ఇచ్చిండు అన్నట్టు. 2 కోట్ల ఇచ్చిండు వాడు. ఎవడు జరగారెడ్డి గాడు. ఎందుకంటే వాడు పచ్చి పాషంట మతోన్మాది వాడు. మనకి ఈ ధర్మం పట్ల మనకి ఎందుకు ఉంటుంది, మనకి గౌరవం ఎందుకు ఉంటుంది మనకి వాడు ఏంటంటే ఎట్లయినా బిస్కెట్ పడేసి హిందూస్ కెన్ బి డివైడెడ్ ఫర్దర్ డివైడెడ్ అండ్ మనము మైనారిటీస్ని అపీల్ చేసుకొని మనం దోచుకొని వాళ్ళకి ఇంత బిస్కెట్లు వాళ్ళకి ఇంత ముక్కలు పడేస్తే వాళ్ళు తోపుకుంటా నాతోనే ఉంటారు. ఈ రాష్ట్రం మొత్తానికి పర్మనెంట్గా రాజుగా నేను ఉంటానని వాడు అనుకున్నాడు. వాడు అప్పుడైనాడు వాడు నేను వచ్చింది 30+ ఇయర్స్ రూల్ చేయడానికి వచ్చినా అన్నాడు వాడు. తర్వాత మన పెళ్ళామో మన బిడ్డనో వాళ్ళు చుట్టపోలే కూడా అవుతారు అన్నట్టు, తర్వాత రాజులు అన్నట్టు. మన తర్వాత వాళ్ళ తరాలు ఇప్పుడు ఏదైనా ఎవరు ఇంద్ర రాజు ఇట్లా వాళ్ళ లెక్క వీడు కూడా అనమాట. అదే మాదిరి అనమాట. అట్లా అనుకుని వాడు అట్లా వాడు మాట్లాడిండు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రజలకు మీరు బాధ పెడుతున్నారు మీరు దేశం మొత్తంలో. అయితే నిజాలు బయటికి రావాల్సిందే. ఎట్లాగో హిందూస్ డిజర్వ్ హిందూస్ వాళ్ళకు ఈ బాధ అనేది పడడానికే ఈ హిందూ జాతి ఉన్నది. ఇది కొత్త కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు సేవ్ టెంపుల్ మూమెంట్కు సరైనటువంటి స్పందన సపోర్ట్ హిందూ సమాజం నుంచి రాలేదు. దేవాలయాన్ని రక్షించుకుందాం, ధర్మాన్ని రక్షించుకుందామని హిందూ యాక్టివిస్టులు ఎంత మొత్తుకున్న గగ్గోలు పెడుతున్న పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ పట్ల కూడా ఎంతోమంది శివస్వామి గారు ఉన్నారు, కమలానంద భారతి గారు, దేవాలయ పరిరక్షణ ఉద్యమకారులు వారు. వారి జీవితంలో కూడా వారు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో వారు ఊరు లేదు. వారు ఇట్లా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
పీఠాధిపతులు ధర్మాన్ని చేస్తారు. వాళ్ళని పట్టించుకునేటోడు వాళ్ళకి నడవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు కదా. ఈవెన్ వాడు 16 కేసులో ఈవెన్ అక్యూజ్డ్ వాడు. అటువంటి వాడికి ఓట్లు వేసి మీరు గెలిపించారు. మీరు 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 మీకు ఏం సిగ్గుశారం ఉండదు మీకు. మీరు హిందువులని ఎట్లా చెప్పుకుంటారు? మీ స్వామి తిరుమల శ్రీనివాసుని భక్తులు ఇలా చెప్పుకుంటారు మీరు. అందుకని వాడు మన ధర్మానికి మీరు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ ధర్మానికి వాడు మీ యొక్క సెంటిమెంట్స్ను హట్ చేసి వాడు బీఫ్ పోర్కు తినిపించింది వాడు. రేపు మళ్ళా కంటిన్యూ అయ్యి ఉండేది అంటే వాడు 36,000 మంది అమ్మాయిలను మహిళలు మ్యారీడ్ ఉమెన్ కూడా కిడ్నాప్లు అయ్యి మాయమైనరు. ఏం స్పందన లేదు. ఇదే పక్క పంత విషయంలో ఒక పిల్ల మాయమయ్యేది ఉంటే వాడి గవర్నమెంట్ ఉండునా? వాడు బతుకుదా ఎన్ని రోజులు వాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోల్డ్ PM Narendra Modi's government, Home Minister Amit Shah's government to be responsible for all these ఏంటంటే ఇన్హ్యూమన్, ఎంత అమానుషమైనటువంటి, అది అత్యంత నీచమైనటువంటి అపచారాలు, ఘోరాలు, నేరాలు జరిగినాయి, క్రైము. వీటన్నిటికీ ఫస్ట్ ఐ హోల్డ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ టు బి రెస్పాన్సిబుల్. ఫస్ట్ కల్ప్రిట్ మోడీస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ జగ్గారెడ్డి, ధర్మారెడ్డి, మన టీం మొత్తం సింబారెడ్డి వాడు ఎవడో ఉన్నాడో అలా. ఇంకోటి వైసీపీ సపోర్టర్ వాడు ఇంకోటి ఏమంటాడంటే ఆ స్కౌండ్రల్ అయ్యగారులు పూజ లడ్డూలు తయారు చేసిన అయ్యగారులను కూడా జైలు పంపించాలి అంటాడు వాడు. అరే హౌలే, ఇక్కడ వాళ్ళు ఒట్టిగా చేతితోని వాళ్ళు లడ్డూలు పిసికి గుండ్రగా చేసి చేస్తారు. అలా ఏ మెటీరియల్ నువ్వు ఏంటి మెటీరియల్ పంపించినావు అనేది వాడిని చేతిలో ఉంటుంది, అయ్యగారి చేతులు ఉంటుందా? అయ్యగారులకి ఏమరక? నువ్వు మంచి నెయ్యి పంపించినావా, దానిలో ఏం కలిపినావు అనేది వాళ్ళకి వెళ్తారా? చూతే ల్యాబ్ టెస్ట్లో అనాలిసిస్ చేస్తే అందులో ఇవన్నీ ఉన్నాయి. ఫ్యాట్ సబ్స్టెన్స్, బీఫ్ పోర్క్ సబ్స్టెన్స్ ఉన్నది, ఫిష్ ఆయిల్ వాడిన అనేది ల్యాబ్ రిపోర్ట్లో, ల్యాబ్ అనాలిసిస్లో తెలిసింది. అది కొట్టి కళ్ళ చూస్తే నీకు తెలుస్తుందా? అంటే 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 ఇప్పుడు అయ్యగారిని ఇంప్లికేట్ చేసేది ఉంటే ఇది మళ్ళీ రచరచ అయిపోయి ఎటు కాకుండా ఈ కేసు ఎట్లా మళ్ళీ వెనక్కి పడుతుంది. ఎట్లాగో ఈ ప్రజెంట్ సీఎం కూడా పిట్ట సూడు సిక్లర్ కాబట్టి దట్ ఫెలో ఇస్ మోర్ ఈజ్ అ కవర్డ్ కాబట్టి ఏం పీకలేడు అని వాళ్ళకి తెలుసు. వాడు ఎంత వాడు ఛాలెంజ్ చేస్తాడు. వాడు అరెస్ట్ అయ్యి మీకు నిజంగా మీకు ఎవిడెన్స్ ఉందంటే మీకు నిజంగా నేరాలు ఒట్టి నువ్వు పొలిటికల్ అలిగేషన్స్ చేస్తాను, నువ్వు రాజకీయ ఆరోపణలు చేస్తాను, నువ్వు పొలిటికల్ మ్యారేజ్ కోసము నీకు దమ్ ఉంటే, గట్స్ ఉంటే, నిజమయ్యేది ఉంటే, దాని ఎవిడెన్సెస్ కనుక ఉండేది ఉంటే, అది ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్ అయ్యేది ఉంటే ఇమీడియట్గా ప్రాసిక్యూట్ చేయి, జైల్లో పెట్టి లీగల్ యాక్షన్ తీసుకోమంటే అన్నవాడు. బట్ దట్ ఫెలో ఇస్ డిమాండింగ్. నౌ ఐ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు, డూ యూ హ్యావ్ గట్స్ టు టేక్ యాక్షన్ against those scoundrels? Hindus, I am quite disgusted really. అత్యంత భూలోక వైకుంఠము తిరుమల శ్రీనివాసుని యొక్క క్షేత్రంలో పట శ్రీనివాసుని సన్నిధిలో జరగరాని అపచారం జరిగింది. ఇంతకాలంగా బీఫ్ పోర్కు వాడినటువంటి లడ్డులు పెట్టారో, మనము ఎన్ని కోట్ల మంది మనం తిన్నామో మనకు తెలియదు. ఈ పాపానికి నిష్కృతి లేదు. శ్రీనివాసుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయనకే తెలుసు. వాడు ఎక్స్ సీఎం, వాడు అయ్యా చావు నుంచి వాడు ఏం గుణపాఠం నేర్చుకోలే. వాడు రెండు గుట్టలు అన్నాడు వాడు. అంటే వాడు పవరాలగుట్టకే కథం, వాడు పాలగుట్టలకే కథం అయిపోయింది వాడు. అయినా కూడా వీడు నేర్చుకోలేదు. ఎందుకంటే వాడి ఫీలింగ్ ఏంటిదంటే ఇది శ్రీనివాసుడు దేవుడిని వాడేందుకు అనుకుంటాడు? అది ఒకటి విగ్రహము, ఒకటి బండరాయి, అది భూతము, ఇదంతా వేస్ట్ మతము, దీనిలో ఏం లేదు. నేను ఇట్లా వీళ్ళ హిందూ ధర్మాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసేది ఉంటే నాకు స్వర్గం అవుతుందని వాడు కూడా నమ్ముతాడు. మనకు ఉండదా? మన మతం మీద మనకు నమ్మకం మనకుండదు. శరం లేను, సిగ్గు శరం లేదు, ఆత్మాభిమానం లేను, ఇందులో లేదు. కానీ మనకి మత పిచ్చి మనకు ఉంటుంది కదా. అటువంటి స్కౌండ్రల్ను గెలిపించి అధికారంలో కూర్చోబెట్టినందుకు యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్వ్స్, ఆంధ్రప్రదేశ్ హిందూస్. ఇప్పుడైనా మనము ఈ విషయాన్ని ఇక్కడ వదిలిపెట్టకుండా వి హ్యావ్ టు డిమాండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాడు కాబట్టి బీజేపీని కూడా వీళ్ళు ఈ విషయాన్ని ఇచ్చిపెట్టకుండా కంపల్సరీ లాజికల్ కంక్లూషన్ తీసుకుపోవాలి.
కల్పిట్స్ అందరూ కూడా పర్మనెంట్గా జైలుకి పోవాలి. శ్రీవాణి ట్రస్ట్ కింద ఎన్ని కోట్ల తిన్నారు, దేవాలయ సొమ్ము ఎంత తింటారో మొత్తం అంతా కూడా కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా డిమాండ్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ మెసేజ్.